చేయాలి. కింది మంత్రాలు చదువుతూ పసుపు గణపతి మీద పూలు అక్షంతలు వేయాలి. ఓం లక్ష్మీనారాయణాభ్య నమః. ఓం ఉమామహేశ్వరాభ్య నమః. ఓం వాణి హిరణ్యగర్భాయ నమః. ఓం సచిపురందరాభ్య నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాస నమః. ఓం సీతారాభ్యాం నమః. సర్వోభ్యో మహాజనోభ్యో బ్రహ్మణోభ్యో నమే నమః. భూతోచ్చాటన. ఉత్తిష్టంతు భూతపిశాచః ఏతే భూమి బారకః యతేష మవిరోధనే బ్రహ్మకర్మ సమారభే అని చదివి అక్షింతలు వాసన చూసి సతీమణి ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేయాలి. మిగతా వాళ్ళు కుడి చేతి పక్క నుంచి వెనక్కి వేయాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. సంకల్పం పట్టుకోవా చేయవా ఎప్పుడు ఏం కానీ చదువుకుంటూ పోతా ఉంటాయి. ఇక్కడ భూతాలు దయ్యాల మధ్య వెళ్ళిపోవాలి. అంతే. అంతే. ప్లాస్టిక్ పెడమైతే కదా నువ్వు ఇప్పుడే నువ్వే కదరా అగరబత్తి అగరబత్తి పెట్టమని నై పెట్టి ధూప్ పెట్టమని ఇక అగరవత్తులు పోతున్నాయి. అటు పడింది బావా ఇక్కడ పడింది ఉంది లేదండి. తర్వాత పడదాం. కాలుతున్నా ప్లాస్టిక్ దాని మీద అట్లా దొరుకుతారు ఎవరన్నా? మరి అట్లా ఊదొద్దు తెలిపాలి. నేను తెలిపినా. ఓం మమే పాత్ర సమస్త దురదక్షాయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్వ శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం శుభభ్యం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరదేశే శ్వేతవరహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దాక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య హైదరాబాద్ ప్రాంతంలో వాయువ్య ప్రదేశం అని, తిరుపతి ప్రాంతం వాళ్ళు ఆగ్నేయ ప్రదేశం అని, ఇతర ప్రాంతాల వాళ్ళు ఈశాన్య ప్రదేశం అని చదవాలి. ప్రదేశే తస్మిన్ వర్తమాన వాహారక చంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువై భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ద్వతిథై బుధవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టయాం శుభతిథౌ శ్రీమన్ శ్రీమాతః గోత్రస్య నామదేహస్య పూజ చేసేవారు తమ గోత్రాన్ని పేరును ఉచ్చరించాలి. పూజకు కూర్చున్న పిల్లల పేర్లు కూడా చెప్పాలి. ధర్మపత్ని సమేత్యస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరర్థం ధర్మాక్ష కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థే సిద్ధార్థ్యం ఇష్టకామార్థ్య సిద్ధార్థ్యం మనోవాంఛా ఫల సిద్ధార్థ్యం సమస్త దురితోపాచార్థ్యం సమస్త మంగళవాస్తార్థ్యం వర్షే వర్ష ప్రయుక్తే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉద్దేశ్య వర్షే వర్ష ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రత్యర్థ్యం కోల్పోక్త ప్రకారణేన యవేచ్చక్తి ధ్యాన వాహనానాది షడోపచార పూజాం కరిష్యే అంటూ అక్షంతలు నీళ్లు వదలాలి. అదౌ నిర్విఘ్నే పరమస్తర్ధ్యం శ్రీ మహాగణాధిపతి పూజం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే అని అక్షంతలు నీళ్లు వదలాలి. కలశానికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టాలి. కలశంలో గంధం పువ్వులు అక్షంతలు వేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమశ్రుతే మూలో తత్రస్థతే బ్రహ్మ మధ్యే మాతృగణః స్మృతాః
कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरः ऋग्वेदोदायुर्वेद सामवेदो व्यादर्वाणः अंगैः साहित्यः सर्वे कलशंबु సమశ్రిత అని పఠిస్తూ కలశంలోని నీటిని తమలపాకులతో కలుపుతూ గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కలశోదకేన పూజద్రవ్యాన్ని సంప్రోక్ష దేవా మహాత్మానాంచ సంప్రోక్య అంటూ తమలపాకులతో కలశంలో నీటిని పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద తమ మీద కొద్దిగా చిలకరించాలి. ఓం శ్రీ గణపతాయ నమః నమహే నమః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తోస్తట్టు అక్షంతలు వేయాలి. స్థిరో భవ వరదో భవ సుమో భవ శుశ్రోణో భవ శిరస్థానం కురు అని అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. రెండు చేతుల్లోకి కొన్ని కుసుమాలను తీసుకొని గణాన్యాద్య గణపతిగం అహోహ్యం కవిం కవీనా ముపశ్రమస్తపం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణాస్పత అని ఉచ్చరిస్తూ విషేద సాధనం. ఓం శ్రీ గణపతయ ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆహావి ఆసనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పాదోహ పాద్యం సమర్పయామి. హస్తేయ అద్యం సమర్పయామి. ముఖే శుద్ధ చమనీయం సమర్పయామి. ఉపచారక స్నానం సమర్పయామి అని పఠించి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతి మీద చల్లాలి. శ్రీ మహాగణపతే నమః. స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ చమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం శుద్ధ చమనీయం మీరే కొట్టిగా కొట్టు ఉందా ఇలా